నమస్తే, వెల్కమ్ టు ఐ9 టీవీ. గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండి స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న లెనిన్ నగర్ సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు సమరశంఖం పూరించాయి. మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి అండతో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి పర్యవేక్షణలో బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. లెనిన్ నగర్ కట్టమైసమ్మ ఆలయం ఎదురుగా ఉన్న డ్రైనేజీ అవుట్లెట్ కు మంచినీటి పైప్ లైన్ అడ్డుగా ఉండటంతో గత 10 ఏళ్లుగా మురుగునీరు సాఫీగా వెళ్లేది కాదు. దీంతో డ్రైనేజీ నిరంతరంగా రోడ్లపైకి చేరి దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని సామిడి గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి అధికారులతో మాట్లాడారు. సమస్య తీవ్రత దృష్ట్యా దీనిని ఎమర్జెన్సీ వర్క్ కింద చేపట్టాలని ఆదేశించి పనులు ప్రారంభించారు. గత 2 నెలలుగా శరవేగంగా జరుగుతున్న ఈ పనులు ప్రస్తుతం తుదశకు చేరుకున్నాయి. దాదాపుగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన కొద్దిపాటి పనులను కూడా మరో 20 రోజుల్లో పూర్తి చేసి బస్తీ వాసులకు ఇబ్బంది లేకుండా చేస్తామని, ఇప్పుడు మురుగునీరు సాఫీగా వెళ్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సామిడి గోపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సామిడి గోపాల్ రెడ్డితో పాటు మాజీ కోఆప్షన్ సభ్యులు జటవత్ రవి నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధరావత్ స్వామి నాయక్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మాదరి శ్రీనివాస్, కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క బాలకృష్ణ, మండల్ యూత్ సెక్రటరీ వరికుప్పల శివ, గట్టు వీరన్న, పన్నాల సురేష్, గడియంల కృష్ణ, ఆలేటి నాని పాల్గొన్నారు. మా 58th డివిజన్ ప్రశాంతి డివిజన్ కు ఒక ప్రత్యేకత ఉంది. లెనిన్ నగర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటది. కాబట్టి దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం నుంచే లెనిన్ నగర్ పెద్ద సమస్య వలయంలో ఉంటది. సో ఇక్కడ బాగా ఎక్కువ శ్రద్ధ అవసరం పడుతుంది. కాబట్టి ఈ పేద ప్రజల్ని వేరే పార్టీలు ఏవి పట్టించుకో. గత 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక చిన్న పని చేయలేకపోయింది. అదే మేము దాదాపు 3 నెలల నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులం, రవినాయక్ గారు కావచ్చు, స్వామి నాయక్ గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, శ్రీనివాసన్న గారు కావచ్చు, వీరన్న గారు కావచ్చు, వరకుప్పల శివన్న గారు కావచ్చు, మా పన్నాల సురేష్ గారు కావచ్చు, ఇట్లా మా నాయకులం అందరం కూడా 3 నెలల నుంచి మేము తిరుగుతా ఉన్నాం. మేము ఎందుకోసం తిరుగుతా ఉన్నామనంటే సమస్యలు ఎక్కడ ఉన్నాయో వాటిని ఫస్ట్ వెలికి తీయడం, ఆ సమస్యలకు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించి ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకోవడం, అదే మా ధ్యేయం. ప్రశాంతి డివిజన్ లో చాలా వరకు ఒక 40% కాలనీస్ ఉంటాయి, 60% స్లమ్స్ ఉంటాయి. సమస్యలన్నీ కూడా స్లమ్స్ లోనే ఉన్నాయి. అట్లా అని చెప్పి కాలనీలో లేవని కాదు, ఎక్కువ సమస్యలు ఇక్కడ ఉన్నాయి. సో ఒక్క కెనాల్ సరిగ్గా లేకపోవడం మూలంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి మురి కూపంలోనే ఈ లెనిన్ నగర్ ప్రజలందరూ కూడా నివాసం ఉండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళని దోమలు పీక్క తింటా ఉంటే చోద్యం చూసినటువంటి గత ప్రభుత్వం. అందుకే మేమందరం కూడా కంకణబద్దులైన మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈ ఒక గోపాల్ రెడ్డి ఒక గొప్పోడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా గొప్పోలే. ప్రతిరోజు నాతో పాటు ఉన్నారు, ప్రతిరోజు ప్రతి సమస్యను వెలికి తీస్తూనే ఉన్నాం, ప్రతిరోజు మేమందరం ఇక్కడ శ్రమిస్తూనే ఉన్నాం. మాతో పాటు అధికారులు కూడా వారు కూడా ఖచ్చితంగా వాళ్ళు చొరవ తీసుకొని ఇక్కడ సమస్యల్ని పరిష్కార దశగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ సోదరులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తే, ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తే, మరీ ముఖ్యంగా మమ్మల్ని వెనుక ఉండి నడిపినటువంటి వ్యక్తి, మహోన్నతమైన శక్తి, ఈ నియోజకవర్గానికి గాడ్ ఫాదర్ లా ఉన్నటువంటి కేఎల్ఆర్ గారు, కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు, వారే మమ్మల్ని ముందు నడిపి సమస్యలు ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండాలి అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపి మా వెనకాల ఉండి అతీత శక్తిగా ప్రతి ఆఫీసర్ తోటి మాట్లాడి సమస్యలు ఏమున్నా కూడా వాటి పరిష్కార దశగా ప్రయత్నం చేస్తున్నటువంటి కేఎల్ఆర్ అన్న గారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. చేతులు జోడించి దండం పెడతా ఉన్నాం. సో అట్లాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఒకవైపు తీసుకుంటూ, ప్రజల సమస్యను కూడా ఒకవైపు తీసుకుంటూ అభివృద్ధి దశగా మేమందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు కావాల్సింది ఒకటే, ప్రజలు వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్ననాడు అదే గొప్ప ఊస్టుగా మేము భావిస్తాం, అదే గొప్ప ఆశీస్సులుగా మేము భావిస్తాం. సమస్యలు ఏమున్నప్పటికీ కూడా సమస్యలు మీవి అయితే పరిష్కారాలు మావి. దయచేసి మా దృష్టికి తీసుకొస్తే
మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అసలు కీలకమైన సమస్య ఇక్కడ కట్టమైసమ్మ దగ్గర ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ దాదాపుగా 70-80% వరకు క్లీన్ అయిపోయింది. ఇక లెనిన్ నగర్ ను దాదాపుగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ముంచి వేయదు. ఆ డ్రైనేజీని ముంచే ప్రయత్నంలో మేము ఉన్నాం కాబట్టి నీళ్లు కూడా సాఫీగా సాగిపోతా ఉన్నాయి. అతి త్వరలో దీనికి ఒక ప్రత్యేకమైన కెనాల్ ని తీసుకోబోతా ఉన్నాం. అతి త్వరలో ఇక్కడ కూడా డస్ట్ ఎక్కడైతే చెత్త చెదారం లేకుండా అరెస్ట్ చేసే విధంగా దానికి ఒక జాలిని ఏర్పాటు చేసి ఇంకెప్పుడు కూడా ఈ సమస్య రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలంటే ఒక సామిడి గోపాలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 6 నెలల నుంచి గడప గడప ప్రోగ్రాం తీసుకున్నాము. ప్రశాంత్ నగర్ ఫేస్ 1 కానీ, ప్రశాంత్ నగర్ 2 కానీ, ఎంకే నగర్ కానీ, భాగ్యకళా నగర్ అని, సుధా కాలనీ కానీ ప్రతి కాలనీలలో తిరుగుతున్న అనేక సమస్యలు, డ్రైనేజ్ గిట పొంగి పొరలడం, అనేక జాగాలలో కింద రామాలయం గుడి పక్క గిట పొంగి పొరలడం, పక్కకు గుడికి వచ్చి మొక్కాలంటే గిట వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్న ప్రాంతం ఉంది. ఎందుకంటే మనం రోజు పొద్దున గుడికి వెళ్తాం కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏందో ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు. అదే విధంగా చొరవ తీసుకొని గోపాలన్న గారు ఆ రోజు అంతా టీం కలిసి అక్కడ విజిట్ చేయడము, కమిషనర్ గారు కలవడము, ఏ గారు డి గారు అందరు వచ్చి విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏం చిన్న ప్రాబ్లం ఇక్కడ చేసినా 1 రోజు 2 రోజులతో తీరుతాయి. మెయిన్ ప్రాబ్లము కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ట్రంక్ లైన్ దగ్గర ఉంది కాబట్టి అది భారీ ఎత్తున కొంచెం పెట్టుబడి పెట్టి చేయవలసింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గోపాలన్న గారు పట్టు గారి విక్రమార్కుల ప్రోగ్రామ్ కి చేయాలి, వర్క్ చేయాలి. కట్టమైసమ్మ టెంపుల్ 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థ నడుస్తుంది. మనకు ప్రాబ్లం ఎంతమంది మినిస్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా చూసుకోవడం జరిగింది. శిలాఫలకాలకు దానికే పరిమితమయ్యారు కానీ వేరే దానికి ఇక్కడ చేయడానికి పని అయితే కాలేదు. 2-3 నెలలు అయితే వర్షాకాలం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు మొన్న సుమారుగా 9 నుంచి 12 లక్షల వరకుని ఇక్కడ శాంక్షన్ చేపించి పని చేయించడం జరిగింది. ఆ కింద కృష్ణా వాటర్ లైన్ కింద అసలు కింద వాటర్ వెళ్ళడానికి వీలు లేని పరిస్థితిలో ఉంటే అక్కడ తూము కింద తోపించి 4 ఫీట్ల లోతు తోపించి గనెట్తో కట్టించి ఇప్పుడు వాటర్ ఎంత బాగా ఎత్తున మంచి స్పీడ్ లో వెళ్ళడం పరిష్కారం చూపించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? మీరు 10 సంవత్సరాలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మేము పైన రేవంత్ రెడ్డి మాకు ఉన్నారు, కేఎల్ఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా మాకు ఇన్ఛార్జ్ చేసి 58 డివిజన్ ఇన్ఛార్జ్ చేసిన మాకు గోపాలన్న గారు గిట ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా మన ఇట్లా ప్రాబ్లం ఉందంటే రేపు పొద్దున పెట్టుకోండి మీ ఏరియాలో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన గిట వచ్చి సుమారు 6 నెలల నుంచి కష్టపడి తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు మాకు, మేము ప్రజలలో ఇప్పుడే వచ్చి ఎలక్షన్ల ప్రచారం చేసి ఓట్లు వేయించుకోవాలని వస్తలే. మేము ఇప్పుడు ప్రజలలో పని చేయడానికి వస్తున్నాము, ప్రజల మొక్కు పొందడానికి వస్తున్నాము. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ విషయం ఉన్నా మేము మీ ఎంబడి ఉంటాము. పని చేయడానికే మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాము. ఎంతమంది ఎవరు వచ్చి ఫోటోలు దిగిపోవడం, ఏదో షో చేయడం కాదు. షో అంటే మేము చేసిపోతాము, ఏదో చేసిపోవడానికి కాదు, పని చేసి చూపించాలి. అది చూపించే సత్తా మా కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీలో మా సోమిడి గోపాల్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజుల కింద నుంచి కింద తూము మొత్తం జామ్ అయిపోయి నీళ్ళు పోకపోవడము, వర్షం రాగానే ఈ ఇళ్లలో నీళ్ళు పోవడం చాలా కష్టం అవుతుంది కింది బస్తీ మొత్తం. ఈ మొన్నటిదాకా ఏమైందంటే ఇక గోపాలన్న దృష్టికి వచ్చేసరికి 2 నెలల నుంచి ఎంబడబడ్డాడు. ఇక ఈ ఏరికైతే ఆడదాకా అని చెప్పేసి ఆ తూము మొత్తం క్లీన్ చేపించేసిండు. ఆ బిల్లు ఏమైనా ఉంటే ఎక్కువ తక్కువ అయినా సరే అన్న చూసుకుంటా అని చెప్పి బిల్లు పెట్టిస్తా అంటూ క్లీన్ చేపించిండు. ఇప్పుడు నీళ్ళైతే కింద నుంచి అయితే మంచిగా సాఫ్ పోతుంది. అప్పుడు చిన్నప్పుడు కూడా మేము ఈ తూము కిందకి అక్కడ నుంచి ఈడు దాకా పోతుంటే ఇప్పుడు అట్లయింది, సాఫ్ అయింది తూము గిట మొత్తం. ఆ లైన్ గిట క్లియర్ అయిపోయింది. ఇక కట్టమైసమ్మ దేవుని దయ వల్ల తూము అయితే మంచిగా క్లియర్ అయిపోయింది. ఇక లేనినగర్ జర ఎన్నో రోజుల నుంచి ఏళ్ల నుంచి బాధపడుతున్న ఈ నీళ్ళ బాధ ఇప్పుడైతే క్లియర్ అవుతుంది. దీనికి గాను గోపాలన్నకు అందరి దిక్కెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. దీని నుంచి ఇక్కడ లేనినగర్ వాసులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వెనకాల తూమ్ సైడ్, గుడి వెనకాల తూమ్ సైడ్ చెత్త పేరుకుపోయి స్టెల్ట్ పేరుకొని ముందు భాగంలో ఒక మంజీరా పైప్ లైన్ రావడంతో అక్కడ గత 10 సంవత్సరాల్లో చేసిన గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఆ పని చాలా కష్టంగా ఉన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా దాని వెంట ఉండి అధికారులతో మాట్లాడి
ఎంత కష్టమైన ఆ యొక్క పనిని శాంక్షన్ తీసుకొని దగ్గరుండి చేపించడం జరుగుతుంది. కావున ఈ యొక్క పని చేయడం వల్ల మన లేనినగర్ వాసులందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చాలా ఇబ్బంది పాలయ్యి రోగాలతో అన్నిటితో నష్టపోయారు. కావున ఈ రోజు వాళ్ళు ఎంత సంతోషకరంగా ఉన్నారంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క సమస్యను తీర్చారని చెప్పి వాళ్ళు చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి గోపాల్ రెడ్డి అన్నతో మేము వర్క్ చేస్తున్నాము. కాకపోతే 2 నెలల నుంచి ప్రతి ఒక్క వార్డు 4 వార్డులు 4 బస్తీలతో తిరిగి మా అన్నెంబడి మేము తిరుగుకుంటూ ఏ గల్లీలో ఏ విషయం ఉంది, ఏ గల్లీలో డ్రైనేజ్ ఉంది, ఏ గల్లీలో వాటర్ వస్తలేదు, ఇవన్నీ చూసుకుంటూ లాస్ట్ కు కట్టమైసమ్మ గుడి కాడికి వచ్చినాం. కట్టమైసమ్మ గుడి కాడ ప్రశాంత్ నగర్ ఫేజ్ 1 లో కట్టమైసమ్మ గుడి కింద అసలు వాటర్ పోవడమే లేదు ఇంట్లో అప్పటిదాకా. ఆ టైంలో గోపాల్ అన్న సెలవు తీసుకొని నేను కేఎల్ రాడుకు చెప్తాను, ఈ పని నేను ఖచ్చితంగా నేను చేపిస్తానని చెప్పి శ్రద్ధ తీసుకొని ఇప్పుడు పని స్టార్ట్ చేస్తే కొన్ని వాటర్ మాత్రం ప్రశాంత్ నగర్ నుంచి ఆపుగా వెళ్ళిపోతున్నాయి. కాకపోతే ఇవి వాటర్ కూడా అవతలికి ఒకటి ఉంది. ఆ వాటర్ కూడా లైన్ కూడా ఇలా కలిపి ఆ లేవల్ వేసి అవతలికి పోతే ఇక మాకు ప్రశాంత్ నగర్ లా లేల్ నగర్ లా మొత్తం ఏది సమస్యలే ఉండయి. ఆ రోజు నుంచి గోపాలంబడి మేము ఉంటున్నాము. ఆయన ఎట్లా చెప్తే అట్లా తిరుగుతూ మేము వర్క్ చేస్తున్నాం. ఆమె అన్నంబడి ఏ టైంలో అర్ధరాత్రి ఇట్లా రావాలంటే కూడా ఆయన కాదని కూడా మేము వచ్చినాము. ఆ టైంలో మాకు ఇది చేసినందుకు గోపాల్ రెడ్డి నాకు కృతజ్ఞతలు ప్రశాంత్ హిల్స్ డివిజన్ లేనినగర్ వాసులకు అందరికీ ధన్యవాదాలు. మా సామిడి గోపాల్ రెడ్డి అన్న గారు మా లేనినగర్ పట్టించుకోవడంలో అంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే కారణం చెప్తా. ప్రతి చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ ఆది రాత్రి ఫోన్ చేస్తే గోపాలన్న ప్రతి సమస్యలు లేనినగర్ లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్కటి నేను ముందర ఉంటా, నువ్వు ముందర నడిపిస్తే నేను ఉంటా అన్న చెప్పిన అన్నగారు నా జీవితంలో మర్చిపోను. గోపాల్ రెడ్డి అన్న గారు బరాబర్ తీసిండు అన్న, ప్రతి ఒక్క సమస్య తీసిండు. 2 నెలలు 3 నెలల సంది చెత్త పేరుకపోయినది. అది కట్టమసం గుడి కింద ఆ ట్రంక్ లైన్ వేసినందుకు ఆ ట్రంక్ లైన్ మొత్తం కూలిపోయి చెత్త గురించి ఎవరు పట్టించుకోలేదు. మొత్తం చెత్త తీయాలని చెప్పి అన్న దగ్గరికి పోతే అన్న క్లీనింగ్ చేపించినందుకు మా చౌదరి గోపాల్ అన్నకి ధన్యవాదాలు.